హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను తోటకూర పప్పు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను. ఇది రాగి సంగటికి, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అది శుభ్రంగా వాటర్ పోసుకొని కడుగు పెట్టుకున్నాను. అలాగే పప్పుకి సరిపడా పచ్చిమిర్చి కూడా వాటర్లోనే కడుక్కొని పప్పులో వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పుకు సరిపడా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు తోటకూర అండి, ఇది మా పొలంలోనే పండింది, మీకు వీడియోలో కూడా చెప్పెట్టాను. ఇది కూడా శుభ్రంగా ఒలుచుకొని కడిగి వడేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు టమోటాలు 2 కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 చిన్న టీ స్పూన్ పసుపు, రాళ్ళు ఉప్పు కూరకు సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు అంతా కిందది పైకి కలనెత్తుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇది 5 విజిల్ రావాలండి. 5 విజిల్కి శుభ్రంగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను విజిల్ ఆవిరి తీసేసాను. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికింది చూడండి, చాలా బాగా ఉడికిపోయింది కిందంతా పప్పు. ఇప్పుడు నేను కవం కట్టెత్తుకొని ఉరికెట్ట కలివే పెట్టుకుంటాను, బాగా ఎనుపుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. మేము తిరగబాత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు. నేను కూరకు ఒడిమేస్తానండి, మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు, మేము అదే తింటాం ఎక్కువగా. ఇప్పుడు నూనె వేడెక్కింది కాబట్టి నేను ఒడిమేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తిరగబాత పెట్టుకున్నాను. కొద్దిగా వేగనిచ్చాక పప్పు పోసుకుంటున్నాను. తిరగమాత పెట్టాక పప్పు బాగా ఉడకాలండి, ఒక 5 నిమిషాలు. ఏ పప్పు అయినా తిరగబాత పెట్టినాక ఉడికితేనే బాగుంటుంది, పచ్చివాసన ఉండదు. ఇది చాలా బాగుంటుందండి ఈ కూర. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు నాకు ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఎలా చేశాననేది కామెంట్ పెట్టండి.